ఫ్రెండ్స్ ఫోన్‌పేలో ఆటో పేమెంట్స్ అనేవి ఎలా ఆపాలో చాలా మందికైతే తెలీదనమాట. ఈ రోజు వీడియోలో మనం ఫోన్‌పేలో ఆటో పేమెంట్స్ అనేవి ఎలా ఆపాలో నేనైతే మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఈ టాపిక్ పైన నేను ఇంతకు ముందు వీడియోస్ చేస్తే చాలామంది అయితే డౌట్స్ అయితే అడిగారనమాట. ఆ డౌట్స్ కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు క్లారిఫై చేస్తాను. వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్ ముందుగా మీరు ఫోన్‌పే యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ కింద సెర్చ్ బార్‌లో ఆటో పే అని చెప్పేసి మీరు ఎంటర్ చేయండి. ఆటోమేటిక్‌గా మీకు ఆటో పేమెంట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడైతే వస్తాయన్నమాట. ఆన్ గోయింగ్, అర్చీవ్డ్ అని చెప్పేసి 2 ఆప్షన్‌లు అయితే మీకైతే వస్తాయి. ఆన్ గోయింగ్ అంటే ప్రెజెంట్ మనకి యాక్టివ్‌లో ఉన్న ఆటో పేమెంట్స్ అన్నమాట. సో, మీకు ఏదన్నా నచ్చకపోతే గనక దాని మీద అయితే మీరు నొక్కండి. కిందకొస్తే మీకు డిలీట్ ఆటో పే అని చెప్పేసి అయితే ఒక ఆప్షన్ అయితే ఉంటది. ప్రతి ఒక్కరికి ఉంటది. ఖచ్చితంగా మీరు దాన్ని కన్ఫర్మ్ చేశారంటే ఆటోమేటిక్‌గా మన యూపీఐ పిన్ అయితే అడుగుద్దనమాట. యూపీఐ పిన్ కొట్టండి. ఎలాంటి ఇబ్బంది లేదు. డబ్బులేమి కట్ అవ్వవు. వన్స్ మీకు ఈ ఆప్షన్ రాకపోతే కనక ఒకసారి మీ ఫోన్‌పేనైతే అప్డేట్ చేసి చాలా సింపుల్‌గా మనమైతే చేసుకోవచ్చనమాట. ఆటో పేమెంట్స్ అనేవి. ఇక్కడ మనం డిలీట్ చేసిన ఆటో పేమెంట్స్ అనేవి అచీవ్డ్ అని చెప్పేసి ఇంకో ఆప్షన్‌లో ఉంటదనమాట. ఆప్షన్‌లో మనం డిలీట్ చేసిన ఆటో పేమెంట్స్ అన్నీ కూడా అక్కడైతే ఉంటాయి. సో, చాలా సింపుల్‌గా అయితే చేసుకోవచ్చు. వీడియో మీకు అర్థమైందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇంతకు ముందు వీడియోలో చాలామంది అడిగిన డౌట్స్ ఏంటి అంటే ఆటో పేని మనం డిలీట్ చేసేటప్పుడు యూపీఐ పిన్ అయితే కన్ఫర్మ్‌గా అయితే మనం ఎంటర్ చేయాలి. సో, యూపీఐ పిన్ కొడితే డబ్బులు కట్ అవుతాయా అని చెప్పేసి చాలామంది అయితే అడిగారనమాట. యూపీఐ పిన్ కొడితే మనకు డబ్బులేం కట్ అవ్వవు. ఆటో పేమెంట్ డిలీట్ అవ్వాలి అంటే మనం ఖచ్చితంగా యూపీఐ పిన్ అయితే కొట్టాలి. ఇంకా రెండోది ఏంటి అంటే వన్స్ ఆటో పేమెంట్స్ డిలీట్ చేసిన తర్వాతల అర్చీవ్డ్ అనే ఆప్షన్ అయితే ఒకటుంటదనమాట. మనం చేసిన పేమెంట్స్ డీటెయిల్స్ మొత్తం కూడా హిస్టరీ అయితే అక్కడ ఉంటది. వాటిని మనం డిలీట్ చేసుకోవటానికి ఉండదా అని చెప్పేసి అయితే అడిగారనమాట. సో, వాటిని మనం డిలీట్ చేసుకోవటానికి అయితే ఉండదు. ఇంకో మూడోది ఏంటి అంటే వన్స్ ఆటో పేమెంట్‌లోంచి డబ్బులు కట్ అయిన తర్వాతల అవి మళ్ళీ మనకి రిటర్న్ రావా అని చెప్పేసి అయితే అడుగుతున్నారనమాట. వన్స్ కట్ అయిన తర్వాతల డబ్బులనేవి రిటర్న్ అయితే రావన్నమాట. సో, ఫ్రెండ్స్ చూసారు కదా! మాక్సిమం ఇవి డౌట్సే ఉన్నాయి. ఈ వీడియో మొత్తం మీకు అర్థమైందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మీకు ఆటో పేమెంట్స్ ఇష్యూ ఉంటే గనక ఖచ్చితంగా అయితే మీరు ఒకసారి అయితే ట్రై చేసి డిలీట్ చేసుకోండి. మరి ఈ వీడియో గనక మీకు యూజ్‌ఫుల్ అనిపించి నచ్చితే గనక మన ఛానెల్‌ని ఖచ్చితంగా ఫాలో చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ అన్నీ మీరు మిస్ అవుతారు.